కల్కి మూవీ చూశాక మనలో చాలామంది హిందువులు కాస్త నొచ్చుకున్నారు. ఎందుకంటే ఇది మహాభారతం అనే ఎపిక్ నుంచి ఇన్స్పైర్ చేసిన స్టోరీ కదా, ఇందులో ఎందుకు ఎవరు బొట్టు పెట్టుకోలేదు, ఆయన మహాభారతం ట్రెడిషన్ ఎక్కడ ఎందుకు కనపడలేదు అని చెప్పి నొచ్చుకున్నారంటే నొచ్చుకుంటారు, ఎందుకంటే డౌట్ లేదు. చాలా సినిమాలు ఇంతవరకు మన హిందూ మతాన్ని అవమానిస్తూ తీసిన సినిమాలే. కొన్ని ఫండ్స్ వచ్చినాయి, కొన్ని ఇష్టంగా తీసిండ్రు, దట్ ఈస్ ఫైన్. ఇది హై టైం కాబట్టి అలా నొచ్చుకోవడం, అలా ప్రొటెస్ట్ చేయడం కూడా మంచిదే, కాదనడం లేదు. కాకపోతే ఇక్కడ నాగ్ అశ్విన్ ఆ యాంగిల్ నుంచి సినిమా తీసినట్టు నాకు అనిపిస్తలేదు. ఎందుకంటే మనం ఉన్నది కలియుగాంతంలో ఉన్నాం. సో అక్కడ ఉండే రెండే నగరాలు, ఒకటి అందరికి కనపడే కాశీ, ఇంకోటేమో శంబల. కాబట్టి అందరు ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ వాళ్ళ మతాలని, ధర్మాన్ని అన్ని వదిలేసి ఇక్కడికి కాశీకి వచ్చి బతుకుతున్న రోజులు అవి. అక్కడ ధర్మాలు, దేవుడు అని లేదు. ఈవెన్ కాశీలో కూడా శివుడు ఎక్కడ పూజలు అందుకున్నట్టు కూడా లేదు. కాబట్టి మనం ఆ యాంగిల్లో చూడొద్దు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, శంబల అనే ఒక గుప్త నగరానికి మరియం అనే పేరు ఉంది అని చెప్పి కూడా బాధపడ్డారు. కాకపోతే ఏంటంటే, ఆ మరియం అనే పేరుకి మనం ఇక్కడ బ్లావిట్స్కీని మనం ఊహించుకోవచ్చా? ఎందుకంటే మేడం బ్లావిట్స్కీ తను రష్యన్, ఇక్కడికి వచ్చింది, శంబలాకు వచ్చింది. శంబలలో ఋషులతోని, మునులతోని తను మాట్లాడింది. షీ ఈజ్ అ కో-ఫౌండర్ ఆఫ్ థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. కాబట్టి ఇందులో మతంతో సంబంధం లేదు. ఆ దేవుడికి మన కమిట్మెంట్తోని ముఖ్యమని చెప్పి నేను అనుకుంటున్నా. బట్ ఒక్క చిన్న విషయంలో మాత్రం ఒక చిన్న పాయింట్ ఉంది. అదేంటంటే, అశ్వత్థామ ఉన్నాడు, ఈ యుగానికి చెందినవాడు కాదు, మంచి శివభక్తుడు. ఆయన ఒక్కసారి హరహర మహాదేవ అంటే మాత్రం సీన్ వేరే ఉంటుండే థియేటర్లో.